త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. పసిడి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొనకుండానే గుండె దడ పుట్టిస్తున్నాయి. రానున్న రోజుల్లో బంగారం ధర అందరంత ఎత్తుకు ఎగబాకే అవకాశం ఉంది. 2026 న్యూ ఇయర్ నాటికి 2 లక్షలకు చేరే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో సామాన్యుడు బంగారం కొనాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఇప్పటికే 1,30,000 దాటిన బంగారం ధరలు రానున్న రోజుల్లో అతి వేగంగా పెరిగేందుకు ఛాన్స్ ఉందని చెప్తున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. బంగారం ధరలు పెరిగేందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలను నిర్ణయిస్తారు. వాటిలో యుద్ధ ప్రభావాలు, డాలర్ విలువ పెరుగుదల, ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లలో వచ్చే మార్పులు, అమెరికన్ల ఆదాయం పెరుగుదల ఇవన్నీ బంగారంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయి. దీంతో ప్రస్తుతం ఉన్న ఔన్సు బంగారం ధర 4,230 నుంచి 4,600కు చేరే ఛాన్స్ ఉన్నట్టుగా ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే వెంచురా తాజా నివేదిక ప్రకారం కొత్త ఏడాది ప్రారంభంలోనే ఔన్సు బంగారం ధర 4,600 నుంచి 4,800 డాలర్ల వరకు పెరిగే ఛాన్స్ ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఔన్స్ అంటే 31 గ్రాములు అని అర్థం. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారాన్ని కొలిచే క్వాలిటీని ఇది సూచిస్తోంది. ప్రపంచ కేంద్ర బ్యాంకుల కొనుగోలు, కామెక్స్ జాబితా తగ్గుదల, ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేటు కోతలకు గురవడంతో బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని నివేదిక చెబుతోంది. పైగా అమెరికన్ల వార్షిక ఆదాయం పెరుగుదల కూడా బంగారంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు బంగారాన్ని తమ 2వ అతిపెద్ద రిజర్వ్ ఆస్తిగా పరిగణిస్తున్నాయి. దీంతో పసిడికి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. అలా 2026లో బంగారం ఔన్స్కు 4,600 నుంచి 4,800 డాలర్ల వరకు కూడా పెరగవచ్చు. ఒకసారి 2025 అక్టోబర్ నెలలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పరిశీలించినట్లయితే ఔన్సు బంగారం ధర 4,398 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. డిసెంబర్లో 4,299 డాలర్లకు చేరుకుని ప్రస్తుతం 4,230 దగ్గర ట్రేడ్ అవుతుంది. డిసెంబర్ 9, 10న జరిగే ఫెడ్ సమావేశంలో రేటు తగ్గింపుపై అనేక వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి విలువ పెరిగే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. తగ్గుతున్న అమెరికా ద్రవ్యోల్బణం, బలహీనమైన లేబర్ డేటా ఫెడ్ను సులభతరం చేస్తాయని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. జెఫరీస్కు చెందిన క్రిస్ వుడ్ తన గ్రీడ్ అండ్ ఫియర్ నివేదికలో బంగారం ధరలపై కొన్ని అంచనాలను వెల్లడించారు. అమెరికాలో పెరుగుతున్న తలసరి ఆదాయం, అలాగే చారిత్రక ప్రమాణాల ఆధారంగా పసిడిపై పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. గడిచిన వారం రోజులుగా ఔన్ బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత వారంతో పోలిస్తే ప్రస్తుతం 0.694 అంటే 0.694% పసిడి విలువ పెరిగింది. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఔన్సు బంగారం ధర 4,500 డాలర్లకు ఎగబాకుతుందని నమ్ముతున్నారు మార్కెట్ నిపుణులు. రైట్, ప్రస్తుతం 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,30,000 ఉంటే 22 క్యారెట్ల ధర 1,20,000గా ఉంది. అదే వెండి విషయానికి వస్తే ఆల్ టైమ్ రికార్డు స్థాయికి తాకింది. మన తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 2 లక్షలు ఉంది. పెరుగుతున్న ధరలను బట్టి ఇకపై బంగారం, వెండి కొనేందుకు వీలు పడదని చెప్పక తప్పదు. పెరుగుతున్న బంగారం, వెండి ధరలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.